ఈ పరశురామస్వామి వారి దేవాలయం సందర్శించేటువంటి భాగ్యం నాకు కలిగింది. నేను హర్కార వేణుగోపాలరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుని. తెలంగాణ హైదరాబాద్లో ఉంటాను. తెలంగాణ ప్రభుత్వంలో కూడా నేను సలహాదారుని. ముఖ్యంగా ఈరోజు ఈ పరశురామేశ్వర స్వామి దేవాలయం రావటం, ఇక్కడ ఉండేటువంటి అనుభూతి, ఇక్కడ ఉండేటువంటి వైబ్రేషన్స్, ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ముందు నుంచి కూడా చివరి వరకు స్వామి వారి యొక్క ఆశీర్వచనం తీసుకునేంత వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి అనుభూతి ఉంది. ఈ జిల్లాకే కాకుండా, ఈ రాష్ట్రానికే కాకుండా, ఈ దేశానికి టోటల్గా కూడా ఇది ఒక కాశీ క్షేత్రంతో సరిసమానమైనటువంటి దేవాలయం. ఆ పరమశివుడు బ్రహ్మాండంగా కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రూపంలో పరమశివుడు ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరియు తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలందరి పట్ల కూడా ఆ స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలి. ఆ స్వామివారి ఆశీస్సులతోటి రెండు ప్రభుత్వాలు, భారత ప్రభుత్వము, మనందరం కూడా ఈ దేశంలో కూడా ఉండేటువంటి నివసించేటువంటి ప్రతి వాళ్ళందరూ కూడా, ప్రతి పౌరుడు, మానవులందరం కూడా సకల మానవాళి క్షేమం గురించి కూడా మేము ప్రార్థించడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి ఆలయం. చాలామంది భక్తులు ఈ ఆలయం గురించి నేను చెప్పగా విన్నాను. మొట్టమొదటిసారిగా ఈ ఆలయానికి రావటం నాకు ప్రత్యేకమైనటువంటి అనుభూతి. వారి ఆశీస్సులు తీసుకోవటం, శ్రీ పరశురామేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకోవటం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఈ రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఎన్నో సంవత్సరాల నుంచి నేను కుటుంబ సమేతంగా ఈ మందిరానికి వద్దామనుకుంటే వీలు చిక్కలేదు. అనుకోకుండా భగవంతుడు ఈరోజు వారి యొక్క ఆదేశానుసారం, పరమేశ్వరుని ఆదేశానుసారం ఈరోజు ఇక్కడికి రావటం, దర్శించుకోవటం మహద్భాగ్యం. సో లోక సమస్తానాం సుఖినో భవంతు. నమస్కారం.